నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన జరిపారు। ఈ మహా ప్రదర్శనకు ఆర్ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ నూకనమ్మ దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం ఢిల్లీ ఇన్ఛార్జ్ కర్రీ వేణుమాధవ్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లాపల్లి అంజీ పాల్గొన్నారు। వందలాది మంది సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పార్లమెంటుకు రావడంతో జంతర్ మంతర్ దద్దరిల్లిపోయింది। జనాభా ప్రకారం వాటా పంచాలి అంటూ నినాదాలు చేశారు। రాజ్యాధికారంలో వాటా పంచకుండా బీసీలకు ఎన్ని రోజులు అన్యాయం చేస్తారని బీసీలు ప్రశ్నించారు। జరిగింది అలాగే చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ద్వారానే స్వాధ్యం అవుతుంది గనక మన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు వారికి ఆ కార్యక్రమాన్ని అప్పచెప్పాము। వారు దిగ్విజయంగా పార్లమెంట్ లో వారితో కలిపి ముందుకు వెళ్తా ఉన్నారు। ఆ సందర్భంతో కలిసి ఈ రోజున పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మహిళా లోకానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ ఇన్ఛార్జ్ కర్రీ వేణుమాధవ్ ఉదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాడు। చాలా నిండుదనం వచ్చింది ఈ రోజున కర్పూర హారతులతో। కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండింది। అధికారులు గేట్లను ఎత్తారు, వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు। అటు నాగార్జున సాగర్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది। ఇటీవలే సాగర్ గేట్లన్నిటినీ ఎత్తారు అధికారులు। దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీపై పడింది। ఇన్ఫ్లో భారీగా ఉంటుంది। దీంతో ప్రకాశం బ్యారేజీకి చెందిన మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు। వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు। కృష్ణానదికు వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న కొద్దీ వరద నీటిని దిగువకు వదిలివేస్తున్నారు। అందరికీ నమస్కారం అండి। కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎగువన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మనకి పైన శ్రీశైలము సాగరు అన్ని ప్రాజెక్టుల నుంచి కూడా మనకి వరద వస్తున్నది। ప్రస్తుతం మనకి బ్యారేజీకి 3,80,000 క్యూసెక్లు వస్తుందండి, అంటే 11.8 ఉంది। ఇంకొక అరగంటలో మనకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తాము। అలాగే మనకి వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది। సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి మనకి 6 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది। ఇక్కడ స్థానిక మన కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ అందరూ కలెక్టర్లు కూడా వారితో మేము సమన్వయం చేసుకున్నామండి। అట్లాగే రెవెన్యూ వారు అందరూ కూడా కలెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరం ఫాలో అవుతున్నాం। కెనాల్స్ ప్రస్తుతానికి కొంచెం వర్షం కారణంగా తక్కువ తీసుకుంటున్నాము, పూర్తి స్థాయిలో ఇంకా కెనాల్స్కి ఏమి తీసుకోవట్లేదు। సో కాలువలు అన్నీ కూడా తక్కువ స్థాయిలోనే వెళ్తున్నాయి। మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ ది అప్పర్ క్యాచ్మెంట్ ఆఫ్ కృష్ణా రివర్ వీఆర్ రిసీవింగ్ ఏ discharge of 3,81,000 cusecs to Prakasam barrage. Within half an hour, we announced the first warning to the Prakasam barrage. Means that we reached 3,97,000 cusecs. So we are expecting that still it is rising. So by evening or by tomorrow, we expected to release 6 lakh cusecs from the barrage to downstream. సైనికుల సంక్షేమ సంఘం లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ భారతి అన్నారు। ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో ఆమె లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించారు। రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలు ఎలా వినియోగించుకోవాలో వివరించారు। ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ లో ఒక లీగల్ వాలంటీర్ అందుబాటులో ఉంటారని చెప్పారు। అందరికీ నమస్కారం అండి। ఈరోజు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో లీగల్ ఎయిడ్ క్లినిక్ని గౌరవనీయులైన ప్రధాన జిల్లా జడ్జి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది। ఇందులో ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని మరియు పారాలీగల్ వాలంటీర్ని నియమించడం జరిగింది। వీరు ఇక్కడికి వచ్చే మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క లీగల్ సమస్యల్ని వారి ద్వారా పరిష్కరించుకోవడానికి కృషి చేయవచ్చు।
ఇక్కడికి వచ్చిన మాజీ సైనిక ఉద్యోగులు వారి యొక్క సమస్యల్ని రాతపూర్వకంగా కనుక అందజేసినట్లయితే వాటిని మేము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సహకారంతో, మాకున్న న్యాయవాదుల సహకారంతో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. కావున నేను ఈరోజు ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగులు అందరికీ, ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువన భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. దీంతో పాటు ఏజెన్సీలోని విలీన మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శబరి, సీలేరు నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. దీంతో ధవళేశ్వరానికి వరద భారీగా వచ్చి చేరుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను తెరిచిన అధికారులు 8.23 లక్షల క్యూసెక్ల వరద జలాలను దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు వరద ప్రభావం పడింది. పి గన్నవరం మండలం మూడి లంకతో పాటు పలు లంక గ్రామాలకు వెళ్లాలంటే పడవలపై ఆయా గ్రామస్తులు ఆధారపడుతున్నారు. ముక్తేశ్వరం, కోటిపల్లి మధ్య పంటు రాకపోకలను వరద ఉధృతి కారణంగా నిలుపుదల చేశారు. రానున్న 24 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు ఐటీడీఏలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం శుభముహూర్తంలో ఆలయ పునర్నిర్మాణానికి నూతన పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తలకోన సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం అద్భుతమైన కార్యక్రమమని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న సిద్ధేశ్వర ఆలయం చాలా పురాతనమైందన్నారు. గొప్ప ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయం శిథిలావస్థలో ఉందన్నారు. సీఎం అనుమతితో ఆలయ పునర్నిర్మాణానికి 19.13 కోట్లు టీటీడీ నిధులు మంజూరు చేశామన్నారు. త్వరితగతిన ఆలయ పునర్నిర్మాణం పూర్తవుతుందన్నారు. వెంకటేశాయ, ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మేము ఇక్కడికి వచ్చి ఈ భూమి పూజ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. తలకోన అని నేను చాలాసార్లు విన్నాను, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం, కొండలు, కోనలు. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది, అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకురావటం, ఆయన విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో పెట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని 18-19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసేటువంటి నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది, ఒక మంచి కాంట్రాక్టర్ సూరిబాబుకి ఇది ఇవ్వటం. వారికి ఇప్పుడే చెప్పాను నేను, ఇది 1 year లోపల కంప్లీట్ చేయాలని. ఆ దిశగా మనం ముందుకు పోదాం. ఈ ఆలయాన్ని నిర్మించుకొని అందరి మన్ననలు పొందాలి, భక్తులు బాగా రావాలి, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ, ఈ విషయంలో నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే గోహెడ్, నానికి ఏం కావాలంటే అవన్నీ కూడా టీటీడీ ద్వారా మీరు సమకూర్చాలని చెప్పి వారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అభిమానంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇక ఈ కార్యాలయాన్ని, ఈ ఆలయాన్ని ఎంత త్వరితగతిన కంప్లీట్ చేస్తే అది మంచిది. మేమంతా కూడా టీటీడీ తరఫున ఏ సహాయం కావాలన్నా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం.
ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని సంబంధిత కాంట్రాక్టర్ గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ తిరుపతిలోని మంగళం అటవీ ప్రాంతంలో చిరుత సంచారం హడలెత్తిస్తోంది. సోమవారం వేకువజామున ఎస్వీయు సమీపంలోని బోనులో ఒక చిరుత చిక్కగా, తాజాగా మరో చిరుత కదలికలతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి మంగళం రోడ్లోని డీమార్ట్ వెనుకవైపు ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. యోగాసన 2025 ఛాంపియన్షిప్ పోటీలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడులో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పోటీల నిర్వాహకులు యోగా గురువు కరిబండి రామకృష్ణ చెప్పారు. తాడేపల్లిగూడెంలో రామకృష్ణ మాట్లాడుతూ యోగా మనకు మన పూర్వీకులు ఋషులు అందించిన ఒక వరం అన్నారు. దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడంతో పాటు విద్యార్థులు ఇతరులు యోగాను ఆచరించడం ద్వారా ఆరోగ్యం పొందవచ్చని తెలియజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. యోగాలో ప్రతిభ చూపించిన వారందరికీ జాతీయ, అంతర్జాతీయ ఒలింపిక్స్ లో అవార్డులు, మెడల్స్ సాధించిన వారికి క్రీడా పోటీల్లో ఇస్తున్న మాదిరిగానే యోగాలో గుర్తింపు పొందిన వారికి విద్య, ఉద్యోగాల్లో కోటాను అమలు చేయడం జరుగుతుందన్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాంలోని వరద నీటిని అదుపు చేసేందుకు డ్యాం అధికారులు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేశారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. డ్యాం గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు ఉధృతంగా పరుగులు పెడుతుంది. డ్యాం 10 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 2,38,237 క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 3,29,145 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లో 3,70,789 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.114 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సిపి రాధాకృష్ణన్ను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారు పేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని తెలుగుదేశం పార్లమెంటు పార్టీ కార్యాలయానికి వెళ్లారు. తొలిసారి టీడీపీ కార్యాలయానికి మంత్రి లోకేష్ వెళ్లడంతో టీడీపీ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ని తెలుగుదేశం, జనసేన పార్టీల ఎంపీలు సత్కరించారు. అనంతరం ఎంపీలతో మంత్రి లోకేష్ సమావేశమై కొన్ని కీలక అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు, దాడులు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. మహిళల పక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు మహిళల్ని అవమానించడం, వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంగళవారం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో ఆముదల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజోటి సౌమ్యను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైసీపీ వారికి అండగా ఉంటుందని, సౌమ్యకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు వరకు గత వారం రోజుల నుంచి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించలేదు? ఒక శాసనసభ్యుడి ద్వారా, ఆయనకు సంబంధించిన అనుయాయుల ద్వారా ఆమె యొక్క మనోవేదనకు ఒక దళిత అధ్యాపకురాలు, ప్రిన్సిపల్ ఆమెను ఆ విధంగా ట్రోల్ చేస్తే ఆమె చివరకు చావే గద్దని చెప్పి దేశం తీసుకోవడానికి కారణమైనటువంటి భార్య మీద ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతా ఉన్నా. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో నిన్నగాక మొన్న గుంటూరులో ఒక ముస్లిం మహిళ ప్రత్యేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో దళితుల మీద, ప్రజల మీద అఘాయిత్యాలు,
దాడులు అమానుషాలు జరిగిన మాట ప్రజలు మర్చిపోరా. ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణి అని ఒక R&B ఉద్యోగి మీద స్వయాన మీ మంత్రి మోకాలతో తంటే మేమొచ్చి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మరలా మీరు అధికారంలోకి వచ్చినాక మా సౌమ్యాని ఒక ప్రిన్సిపల్ గారిని చనిపోవటానికి కారణమవుతా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మీ నాయకులు కానీ బాధ్యత వహించాల్సిన తీరు కాదని అడుగుతా ఉన్నాం. క్షేమంగా మాట్లాడినటువంటి ఒక శాసనసభ్యుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర బహిరంగ ఎస్సీలను కొడితే కేసులు లేవు, మేము ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఈరోజు అదే జిల్లాలో స్వయానా మీ ఉపసభాపతి ఎస్సీలకు సంబంధించిన సమాధులు అనాదిగా సమాధులు వేసుకుంటూ ఉంటే వాటిని దున్ని ఎస్సీల మీద ఎస్టీల మీద కేసులు పెట్టి వాళ్ళని చంపుతారని భయప్రాంతం చేస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాకి వెళ్దాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆగిరిపల్లిలో దళిత యువకుల మీద పోలీస్ స్టేషన్లో కొట్టి రౌడీ షీట్లు పెడితే మేము అధికారంలోకి వచ్చినాక అవి తప్పుడు కేసులను నిర్ణయించినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు శ్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఫ్రీ బస్ పథకం ప్రారంభించిన 3 రోజులకే ఫెయిల్యూర్ అని వైసీపీ పార్టీ విమర్శించడం, సాక్షి పత్రికలో అసత్య కథనాలు రాయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ప్రెస్ లో ఉచితం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని, గోకవరం డిపోలో 54 బస్సులు ఉంటే అందులో 42 బస్సుల్లో ఉచిత పథకం వర్తిస్తుందన్నారు. ఇదే విధంగా రాష్ట్రమంతా అమలు జరుగుతుందన్నారు. కొత్తగా ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రతిపక్ష పార్టీ గ్రహించాలని సూచించారు. ఈ 10 రోజులు ఉన్న ఒత్తిడి కూడా 11వ రోజుకు తగ్గుతుంది. అవసరం ఉంటేనే ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా లబ్ధి కూడా ఉంటుంది. భార్య అన్నప్పుడు భర్తకు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటే కంపల్సరీ వెళ్తాడు. నా భార్యకి ఫ్రీ ఉంది కదా, నేను టికెట్ కొంటే ఏం పోయింది అని చెప్పేసి అని వాడు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది లేనప్పుడు ఏం చేస్తాడు, నువ్వు నేను ఏం వచ్చేస్తానో ఒక టికెట్ సరిపోద్ది అనుకుంటాడు. దానివల్ల కూడా ఆర్టీసీకి లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఏమి ఇది వ్యాపార సంస్థ కాదు. ప్రభుత్వం అంటేనే మనకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఒకటి ఈ పిచ్చినా కొడుకులకి నేను చెప్పేది ఏంటంటే, తొందరపడి ఒక పథకం మీద ఒక నిర్ణయం తీసుకోకండి. దానికి టైం ఇవ్వండి, చెప్పండి ఈ రకంగా చెప్తే బాగుంటుంది అని చెప్పడంలో తప్పులేదు. అది చెప్తూనే ఫెయిల్యూర్ పెద్ద అక్షరాలతో రాసేస్తున్నాడు. ఎక్కడ ఫెయిల్యూర్ అయిందండి? పండగ చేసుకుంటున్నారు. ఇవాళ ఆర్టీసీ బస్సులు చూస్తుంటే కళకళలాడుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బి జయనాగేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి హాస్పిటల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను, మౌలిక సదుపాయాలను, సిబ్బంది, వైద్యుల సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సేవాభావంతో సేవలు అందించారని, ఖచ్చితంగా వైద్యులు సమయపాలన పాటించి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు తేవాలని తెలియజేశారు. ఇంకా వైద్యులకు, సిబ్బందికి ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఎక్కడైనా కానీ మనకు ఉన్నటువంటి ఒక మంచి రెప్యుటేషన్ వల్ల ఆసుపత్రులు కానీ ప్రజలు కానీ ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి సేవలన్నీ వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా మనము ఒక నెగిటివ్ ప్రచారం చేసి మీరు చేసేది మంచిగా చెడుగా అనేది కూడా ఆలోచించి తప్పుదో పట్టించినట్టు ఈ పత్రికా ప్రకటనలు ఇదేదో జరిగిపోతుంది, ఇక్కడ డాక్టర్లు లేరు, ఇక్కడ మొత్తం లాక్ చేసుకొని పోయినారనేటువంటి అతి కష్టం మీద గత ప్రభుత్వాలు ఏదైతే విస్మరించి ఈ హాస్పిటల్ని పూర్తిగా ఏమాత్రం ముందుకు సాగనీయకుండా జరిగినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ దాన్ని ఒక పద్ధతిగా తేవడం జరిగింది. దీంట్లో మీరు చూస్తే నిన్న ఒక్కరోజు మీరు ఎవరైతే తాళం వేశారో హాస్పిటలే పనిచేయడం లేదు అని చెప్పిన రోజునే నిన్న ఒక్కరోజునే డెలివరీలు 7 జరిగాయి. అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్పేషెంట్స్ 30 మంది జాయిన్ అయ్యారు ఆ రోజు. అదే రకంగా ఓపీ అవుట్ పేషెంట్లు 79 మంది వచ్చారు నిన్న.
అదే రకంగా ఇక్కడ చూస్తే పోస్ట్ మార్టం 1 జరిగింది, ఎమ్మెల్సీ 3. అంటే నేను ఒక్క రోజులోనే అంటే కేవలము ఇట తప్పు దోవ పట్టించేటువంటి ప్రకటన చేయడం వల్ల హాస్పిటల్ యొక్క రెప్యుటేషన్ శాంటిటీ దెబ్బతింటే ప్రజలు ఇక్కడ ఆసుపత్రి సేవలకు వచ్చేవాళ్ళు ఏదో జరిగిపోయింది అక్కడ ఏమీ లేదంట అని ఒక తప్పుదో పట్టించి ఊరికే మీ అటెన్షన్ కోసము, మీడియా అటెన్షన్ కోసము పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేసింది ఏమంటే, ఇటువంటి తప్పుడు సమాచారాలు మాట్లాడినప్పుడు మనం దాన్ని చూపించకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైనా కానీ సోదరుడు ఎవరైతే మాట్లాడారో ఒక ఆవేదన ఏదైనా ఉంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏదైనా జరగలేదు పలకలేదంటే, ఈవెన్ ఆ పేషెంట్ ఎవరైతే మమ్మల్ని ఎవరిని పలకరించలేదన్న పేషెంటే చెప్తా ఉంది, లేడీ డాక్టర్ వచ్చి మాతో మాట్లాడింది అని చెప్పి. సో దీనికి నేను ప్రత్యేకంగా నేను ఎందుకు వచ్చి నేను ఈ చిన్న విషయం మీద కూడా నేనే వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నానంటే, ఎమ్మెగనూరుకు సంబంధించిన హాస్పిటల్ విషయంలో ఒక డాక్టర్గా నాకు ఒక పూర్తి అవగాహన ఉంది. ఏం చేయాలా ఏం సంగతి ఈరోజు వాస్తవాలు మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో 12.5 కోట్లతో మేము నబార్డ్ నిధుల కింద శాంక్షన్ చేసిన ఈ హాస్పిటల్లో మళ్ళీ 3.5 కోట్లు ఎన్హాన్స్ చేసుకుని పూర్తి స్థాయిలో ఇంకా ఎక్విప్మెంట్తో పాటు ఏమాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయకుండా ఈ హాస్పిటల్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు శ్రీ రామలింగేశ్వర దేవాలయం నుంచి ఉరుకొంద ఈరన్న స్వామి కట్ట వరకు 20 లక్షల నిధులతో ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి సీసీ రోడ్ నిర్మాణ పనులు చేపట్టినట్లు వైసీపీ మండల అధ్యక్షులు బెట్టన్న గౌడ్ తెలిపారు. తుంగభద్ర నది ఒడ్డున ఈరన్న స్వామి పల్లకోత్సవం ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులు రోడ్డు వసతి లేకపోవడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి సొంత నిధులతో 20 లక్షల సీసీ రోడ్ నిర్మాణ పనులు చేపట్టారు. వర్షాలు వస్తున్నా కూడా ఈరోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలే. ఈ సీసీ రోడ్డు ఉన్నందువల్ల ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చి భక్తులంతా ఈ పుణ్య స్నానాలు చేసి వెళ్ళడం జరిగింది. ఇది ముందు కూడా ఉండాలని చెప్పేసి మేము ఆ లక్ష్మీనరసింహ స్వామిని కూడా కోరుకుంటున్నాం. ఎమ్మిగనూరు మున్సిపల్ అత్యవసర సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘునాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం రసాభాసగా సాగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ శశికళ, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, కౌన్సిలర్లు నజీర్ అహ్మద్, శివ, బజారీ దయాసాగర్, స్వాతి, కాసింబేగ్, రామదాస్ గౌడ్ మొదలగు కౌన్సిలర్లు పట్టణంలోని వార్డుల సమస్యల గురించి చర్చించారు. వర్షాలు అధికంగా కురవడం వల్ల కాలనీల్లో నీరు ఎక్కువగా పేరుకుపోవడంతో కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కావున సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరించాలని చైర్మన్ రఘు కమిషనర్ కు తెలియజేశారు. ముస్లిం మైనారిటీ అయినటువంటి అసాంబేగ్ గారి విగ్రహాన్ని గోరియల్ల బైపాస్ లో ఏర్పాటు చేయాలని గతంలో కూడా మేము తెలియజేసాం అధ్యక్ష. ఎందుకంటే ఆయన స్థలదాత చేస్తారు. ఈరోజు కూరగాయల మార్కెట్ అయితేనేమి, మన అరజన వార్డు ఉన్నటువంటి ఏరియా అయితేనేమి ఎన్నో కోట్ల విలువ. రెండవది కొన్ని చోట్ల డ్రైనేజ్ బాగలేవు, అక్కడ కూడా మెజర్మెంట్ తీసుకుపోయినారు, ప్యాచ్ వర్క్ చేస్తామన్నారు. ప్రకారంగా 7,000 రూపాయలు బస్సు ఇంటి కింద ఇచ్చినాము. మళ్ళీ నిన్ననే బస్సులు మా ఎమ్మెల్యే గారు బస్సులు పెద్ద ఎత్తుతో బస్సులు మహిళలకు ఫ్రీ బస్సుగా రాష్ట్రం అంతా ఎక్కడన్నా తిరగచ్చు. వాళ్ళకి 4 కేటగిరీలో పెట్టి వాళ్ళు ఎక్కడ తిరిగినా కూడా టికెట్ లేకుండా ఫ్రీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. దయచేసి ఇవన్నీ చూసుకొని త్వరగా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టుగా మున్సిపాలిటీ సిబ్బంది చాలా వేగంగా పనులు క్లియర్ చేయాల్సిందిగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లు మరియు గురుకుల పాఠశాలలు విద్యార్థి సంఘాల ప్రవేశంపై జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనల్లో భాగంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జాయింట్ సెక్రటరీ షేక్ పర్వేజ్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంది. అదేందనగా ఒక చీకటి జీవో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ
ఎవరు విద్యార్థి సంఘాలు ఎవరు స్కూల్స్లోకి వెళ్లకుండా ఒక చీకటి జీవో తీసుకురావడం, దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల సమస్యలు తెలుసుకునేది ఎక్కడంటే విద్యార్థి సంఘాలు ఏదైతే ఉన్నాయో విద్యార్థి సంఘాలు హాస్టల్లోకి వెళ్తామో కాలేజీల్లోకి వెళ్తామో స్కూల్స్ని విజిట్ చేస్తే తప్ప విద్యార్థులు కష్టాలు కానీ తెలియదు. అలాంటిది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 4 రోజులు హాస్టల్ బాట కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. ఆ 4 రోజుల్లో అనేకమైన విద్యార్థులు పడుతున్న సమస్యలు అనేకమైనవి వెలుగులోకి రావడం జరిగింది. వాటిని తట్టుకోలేక ఈ కూటమి ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చి విద్యార్థి సంఘాలను ఆపాలని ఉక్కుపాదం మోపితే మేము ఆగే పరిస్థితుల్లో లేము. ఈ నిరసన ఏంటంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే ఉంది. అందరూ సమానంగా ఎవరి వారి స్వేచ్ఛగా ఉండాలని. అయితే విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తూ ఈ చీకటి జీవో తీసుకురావడం వల్ల విద్యార్థి సంఘంలో మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో ఈ చీకటి జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఎంపీటీసీ సభ్యులు మరియు సర్పంచులు మండల పరిషత్ సమావేశంలో సభ్యులు రామచంద్రాపురం మండలంను కాకినాడ జిల్లాలో విలీనం చేయవలసిందిగా సమావేశంలో తీర్మానం నెంబర్ 306 ఏకగ్రీవం చేశారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ సభ్యులు అందరూ కలిసి రామచంద్రాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి దేవరకొండ అఖిలకు వినతి పత్రం అందజేశారు. అందరికీ నమస్కారం. నేను రామచంద్రపురం ఎంపీపీ, నా పేరు అంబట్టి భవాని. మేము ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఆర్డీఓ మేడం గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకోసం అంటే మేము మా రామచంద్రపురం మండలం అమలాపురం జిల్లాలో ఉంది. ఈ అమలాపురం జిల్లాలో మేము ఏ పని మీద అయినా వెళ్ళాల్సి వస్తే 60 కిలోమీటర్లు దూరం పడుతుంది. అలాగే పంటి మీద వెళ్దామన్నా వరదల కారణంగా తుఫాన్ల కారణంగా మేము అమలాపురం జిల్లా వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మా రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, మాకు కాకినాడ జిల్లా 25 కిలోమీటర్లు మాత్రం వస్తుంది. మాకు ఏ హాస్పిటల్ పని అయినా ఏ విషయం అయినా సరే కాకినాడ జిల్లా మాకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి మా రామచంద్రపురం మండలాన్ని మన కాకినాడ జిల్లాలో కలపాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ చిక్కల స్వామి. మరి మాకు అమలాపురం బహు దూరం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. యానం నుంచి ఇలా తిరిగి వెళ్ళటం ప్రతి పనికి ఒక రోజు పట్టేస్తుంది. దాని గురించి మాకు బాగా దగ్గరగా ఉన్నటువంటి ఈ కాకినాడ పూర్వం కూడా అది జిల్లా కేంద్రమే కనుక సకల సౌకర్యాలు అక్కడ మన జీజీహెచ్ కానీ ఇంకా ఇతరత్ర అన్ని కార్యాలయాలు ఉంటాయి. కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేదు. అదే అమలాపురం అయితే అన్నీ కొత్తగా ఏర్పాటు చేయడం, ముమ్మడి వరం కొన్ని కార్యాలయాలు ఉండడంతో మేము తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి మా యొక్క రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని రామచంద్రపురం మండలం ఎంపీటీసీలు సర్పంచులు ఏకస్తులు ఇక్కడికి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామండి. నమస్కారం. అందరికీ నమస్కారం. నేను జగన్నాయకల్పాలెం సర్పంచ్ని. అలాగే ఇతర మా ఎంపీపీ గారు చెప్పినట్టు, ఇతర ఎంపీటీసీ గారు చెప్పినట్టు రామచంద్రపురం మండలానికి అమలాపురం జిల్లాకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పేర్కొంటున్నాం. కారణం ఏంటంటే మాకు అందుబాటులోనే డైరెక్ట్ రోడ్డు మార్గం లేదు. రోడ్డు మార్గం లేదు కాబట్టి గోదావరి నుంచి పంటి మీద ప్రయాణం చేయవలసి వస్తుంది. పంటి మీద మార్గం అనేది రకరకాలుగా ఉంటుంది. గోదావరిలో వచ్చినప్పుడు పంటలు ఆగిపోవటం, ఇబ్బందులు పడటం జరుగుతుంది. తిరిగి వెళ్ళాలంటే చాలా లాంగ్ వచ్చేస్తుంది. మా సమస్యకి ప్రతిదానికి కారణం ఏంటంటే జిల్లాకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. నైట్ 7 గంటలకే పంటలు కూడా ఉండలేదు. దేని కారణంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలంటే తిరిగి రావాల్సి వస్తుంది. ఈ సమస్యల మీద మా రామచంద్రపురం మండలాన్ని మా కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి ప్రజల కోరిక మేరకు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ మేము ఏకస్తులయ్యి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందుకు మా సమస్యను తీర్చాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాం. అంతే కాబట్టి కంపల్సరీగా ఈ కోరిక తీర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం సొసైటీ అధ్యక్షులుగా కాకర్లపూడి బుజ్జి, మెంబర్లుగా చోడిశెట్టి సత్యనారాయణ, మద్దిరెడ్డి కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
కోనసీమ జిల్లా రైతులు సక్రమంగా చెల్లింపులు చేయడం వల్లే జిల్లా సహకార బ్యాంక్ డీసీసీబీ ముందుకు వెళుతుందని, రైతుల పక్షాన నిలబడే బుజ్జికి సొసైటీ అధ్యక్షుడిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. ఐపోలవరం గ్రామ సంఘ సభ్యులకి, గ్రామ ప్రజలకి, నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే పత్రికా విలేకరులకి, ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికీ నా హృదయపూర్వకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఐపోలవరం గ్రామ పెద్దలకి, మన ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలతో ఈ సొసైటీ, తుమ్మలబాబు గారి యొక్క సహాయ సహకారాలతో ఈ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గంలో ఉత్తమమైన సొసైటీగా తీర్చిదిద్దడానికి నా వంతు సాయశక్తిలో ప్రయత్నిస్తాను. దానికి ఇంతకుముందు అందరూ పెద్దలందరూ చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు ఏదడిగినా కాదనకుండా ఒక 1 ఇయర్లోనే 3 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఐపోలవరం గ్రామంలో చేపట్టారు. ఈరోజు సీసీ రోడ్డు నిర్మించామండి. ఈరోజు అక్కడ ఓపెనింగ్లు కూడా ఉన్నాయండి. మీటింగ్ అయిన తర్వాత ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి అన్ని కూడా పెద్దలు చెప్పారు. మరి ఏదైతే రైతాంగం ఉన్నారో రైతాంగానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని రైతులందరికీ కూడా అందుబాటులో ఉన్న నీటి సంఘ సభ్యులు చివరి వరకు కూడా నీరు అందించి మంచి పంట పండించుకుని మంచి ధాన్యం కొనుగోలు కూడా మరి కేవలం 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసింది మన ప్రభుత్వం. కొనుగోలు చేసి మంచి మద్దతు ధర ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనం కొబ్బరి రేటు ఎప్పుడు కూడా ఇంత 20 రూపాయల రేటు మనం చిన్న పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో మరి రేటు కూడా బ్రహ్మాండంగా పెరిగి రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి అదేవిధంగా అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వం 10,000 ఇస్తే మనం 20,000 ఇస్తాను హామీ ఇచ్చాం. మొన్న ఆగస్టు 2వ తారీఖున మన నియోజకవర్గంలో రైతులకి 23,465 మంది రైతులకి 16,43,00,000 మొదటి విడతగా వారి ఖాతాల్లో, నియోజకవర్గంలో తల్లిల ఖాతాల్లో 60 కోట్ల రూపాయలు జమ చేశాం. ఆ రోజు సాధ్యం కాదన్న పెన్షన్ ఉదయం 5 గంటలకు తలుపుకొట్టి ప్రతి ఇంటికి 4,000 రూపాయలు ఇస్తున్నాం. ప్రతి నెల 20 కోట్ల రాష్ట్రాన్ని పరిపాలించాలంటే సామాన్యమైన విషయం కాదు. పూర్తి సహకారం మోడీ గారు ఇస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రతి దాన్ని కూడా 24/7 కష్టపడి అన్ని రంగాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలో కృషి చేస్తున్న మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనం ధైర్యంగా ఆ రోజు ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చాం, బాండ్ రాసి ఇచ్చాం. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో పోలీస్ స్టేషన్ వద్ద నూతనంగా రిసెప్షన్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాంబిల్లి సీఐ నరసింగరావు, ఎస్ఐ నాగేంద్ర పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పాయికరావుపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 40 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని పట్టుకున్నామని అన్నారు. మహీంద్రా XUV 500 కారులో 200 కేజీల గంజాయిని ప్లేటు లేని కారులో రాజమండ్రికి తరలిస్తుండగా పాయికరావుపేట మండలం సీతారాంపురం వద్ద 16వ జాతీయ రహదారిపై పట్టుకున్నామని తెలిపారు. ఈ రోజున అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పాయికరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కిలోల గాంజాని నక్కపల్లి పాయికరావుపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా IPS గారి ఉత్తర్వుల మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు పెట్టడం జరిగింది. నిన్న సాయంకాలం సమయంలో సీతారాంపురం జంక్షన్ దగ్గర ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ పురుషోత్తం అండ్ ఆలీ అండ్ సిబ్బంది అందరూ కూడా ఈగల్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి. వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడి నుంచి ఒక కారు ఒకటి మాకు ఏదైతే సస్పెక్ట్ చేస్తున్నామో ఆ కారు వస్తుంది. ఇమీడియట్గా కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ ఇంటర్సెప్ట్ చేస్తే అందులో ఒక 3 మనుషులు ఉన్నారు. వాళ్ళ వివరాలు వీటి గురించి అన్ని మనం తనిఖీ చేయగా ఆ కారులో 4 మూటలతో సుమారుగా 200 కేజీల గాంజాయి, అలాగే 3 వ్యక్తులు ఉన్నారని అందులో బైపరేటి రత్నం అని చెప్పేసి ఒక లేడీ,
ప్లస్ ఇద్దరు ఎర్రమిల్లి నాగ వీర శివ, ఈయనది పెద్దాపురం అండి, తూర్పుగోదావరి జిల్లా. అలాగే కొల్ల నాగ సతీష్, ఈయనేమో ఏలేశ్వరం అండి ఈయనది. వీళ్ళు మొత్తం ముగ్గురు కూడా ఆ కారులో మేము అప్రిహెండ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, ఈ మెయిన్ కింగ్ పిన్ ఇందులో గొర్రెల గంగినాయుడు అని చెప్పేసి, ఈయనది గొలుగొండ మండలం అండి, రావణాపల్లి దగ్గర విలేజ్ దగ్గర ఏటిగారంపేట అయింది. ఆయన ఇంతకుముందు కూడా 3 కేసుల్లో గంజాయి కేసుల్లో ఈయన నిందితుడు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అమలాపురం ఆర్డీఓ మాధవి ముమ్మిడివరం మండలంలోని గరజాపు లంక మరియు కూనా లంక గ్రామాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వరద పరిస్థితిని అంచనా వేయడానికి ఆర్డీఓ మాధవి, రెవెన్యూ, వైద్య, విద్యుత్ శాఖల అధికారులు కూడా ఉన్నారు. వరద ముంపుని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఆమె అధికారులకు సూచనలు ఇచ్చారు. మనిషి ఎలా జీవించినా మరణం తర్వాత అతడి అంతిమ యాత్ర గౌరవప్రదంగా సాగాలి. కానీ కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ పరిధిలోని తూర్పుపేట జగ్జీవన్ నగర్ గ్రామస్తులకు ఆ గౌరవం దక్కడం లేదు. ఆ గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక అధ్వానంగా మారడంతో మృతదేహాలను ఖననం చేయడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుభూమికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవటం ప్రజల కష్టాలకు ప్రధాన కారణం. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరణించగా అతని మృతదేహాన్ని నీటిలో నుంచే మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. భారీ వర్షం కురుస్తుండటంతో పూడ్చిపెట్టడానికి, గొయ్యి తీయడానికి బంధువులు పడిన అవస్థలు వర్ణనాతీతం. విజయవాడ సర్కిల్ 2 పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణ అనుమతులు ఒకలా తీసుకోవటం, తమకు ఇష్టం వచ్చినట్లు బహుళ అంతస్తులు నిర్మించుకోవటం పరిపాటిగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ లో ఉండే బిల్డింగ్ ఇన్స్పెక్టర్, స్థానికంగా ఉండే కార్పొరేటర్ను అడ్డు పెట్టుకుని నిర్మాణదారులు వీఎంసీ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారని తెలిసింది. దీనికి తోడు వీఎంసీలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎవరు ఎప్పుడు బదిలీ అవుతారో తెలియడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతిసారి కొత్త బాస్, కొత్త అధికారులు, సిబ్బంది సైతం తలలు పట్టుకుంటుంటే అక్రమ నిర్మాణదారులు తమకు అడ్డు చెప్పేవారే లేరన్నట్టు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతూ వీఎంసీకే సవాల్ విసురుతున్నారు. విజయవాడ సత్యనారాయణపురంలో యుఎస్ బేకరీని అకస్మాత్తుగా తనిఖీలు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించారు. ఈ తనిఖీలో యుఎస్ బేకరీలో పాడైపోయిన బూజుపట్టి, పురుగులు పట్టి నిల్వతో ఉన్న చికెన్, మటన్ ను గుర్తించారు. ఈ సందర్భంగా 14 మంది టీంతో ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఫ్రిడ్జ్ లో పాడైపోయి బూజుపట్టి, పురుగులతో నిల్వ ఉన్న చికెన్ ను, మటన్ ను గుర్తించారు. అదేవిధంగా వివిధ రసాయన రంగులు వినియోగిస్తున్నారని, ఈ రసాయనాల రంగులు కేకులు తయారీ, చాక్లెట్స్ తయారీ, ఐస్ క్రీమ్ తయారీలో వినియోగించడం వల్ల అవి తిన్న పిల్లలకు, పెద్దలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మరియు లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఉత్తర్వుల మేరకు ఫుడ్ సేఫ్టీ 20 టీములు, 20 లీగల్ మెట్రాలజీ టీములతోటి విజయవాడ నగరం ప్లస్ కృష్ణా జిల్లా కొంత భాగం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, మండీ పాయింట్లు, బిర్యానీ పాయింట్లు, బేకరీ కార్ఖానాలు మరియు స్వీట్ షాపుల కార్ఖానాలు తనిఖీ చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ మా సత్యనారాయణపురంలో ఉన్న యుఎస్ బేకరీని తనిఖీ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టి యాక్చువల్గా ఏంటంటే నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ పెట్టడం చూసాం. ఈ బేకరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చి పాడైపోయిన బేకరీ ప్రొడక్ట్స్ ఎక్కువ కలర్ వాడిని చూడండి, ఏ కలర్ వేశారో ఏం కదా, నాన్ పర్మనెంట్ కలర్. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాటర్ కారిపోయింది, ఎప్పుడు తయారు చేసిందో తెలియదు. చూడండి ఎట్లా ఉన్నాయో, ఇవే అమ్మటానికి సిద్ధం చేస్తా ఉన్నారు. ఇవన్నీ పాడైపోయింది, సుమారు 1 కింటా ఉన్నాయి. బేకరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి. అన్ని కూడా వీటన్నిటి మీద నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. శానిటరీ హైజీన్ కండిషన్స్ లేవు, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తా ఉన్నాం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయనకి లైసెన్స్ కూడా లేదు. బేకరీ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి లైసెన్స్ లేకుండా చిన్న రిజిస్ట్రేషన్ 100 రూపాయల లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేస్తా ఉన్నాడు. అది కూడా వైలేషన్ కాదు. దాని తరఫున కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి కండిషన్లో బేకరీ ఉంటే మాత్రం ఇమీడియట్ గా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసేసి మూసేయడానికి ప్రయత్నం చేస్తాం. కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి తర్వాత ఇదంతా కూడా ఏదైతే స్టైల్ అయిన ఫుడ్ ఉందో దాన్ని అంతా సీజ్ చేస్తా ఉన్నాం, డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి బేకరీలు ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఇమీడియట్ గా క్లోజ్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇవాళ 20 ఫుడ్ సేఫ్టీ బృందాలు, 20 లీగల్ మెట్రాలజీ టీములు, మొత్తం 40 టీములు ఉన్నాయి. అన్ని కూడా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, తర్వాత మండీ పాయింట్స్, బిర్యానీ పాయింట్స్, ఇట్లాంటి బేకరీ కార్ఖానాలు, తర్వాత స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేస్తా ఉన్నారు. వైలేషన్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాం. మీకు 3-4 ఇంటికల్లా ఎన్ని వైలేషన్స్ వచ్చినాయి, ఎన్ని హోటల్స్ సీజ్ చేస్తాం అనేది మీకు తెలియజేస్తాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నైట్ ఫుడ్ కోర్ట్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద కూడా ఎందుకంటే ఈ టీము ఈ వర్క్ అయిపోయిన తర్వాత కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం.
యూనియన్ పేర్లతో కలిగిన విజిటింగ్ కార్డులు, ఊరు పేరు తెలియని ఛానల్స్, పత్రికా పేర్లు చెప్పుకుని వసూలు చేస్తున్న నకిలీ విలేకరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా వీరి వసూళ్ల పర్వం పెచ్చరిల్లుతుంది. 4 రోజుల క్రితం మెర్సుమల్లి గ్రామంలో ఓ కోళ్ల ఫారం యజమాని బెదిరించి 17,000 రూపాయలు వసూలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.